హాయ్ విను. మనలో చాలామందికి ఏంటంటే కంఫర్ట్ జోన్ చాలా ఇష్టం. ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉండటం, లేకపోతే కంఫర్ట్ ఎక్కడ ఉందో అక్కడ ఉంటాం, దాని నుంచి మూవ్ అవ్వం. మనకి చాలా ఇష్టం, చాలామందిలో ఉండేది. తర్వాత ఏమంటాం, నాకు ఒబేసిటీ వచ్చింది, నాకు లైఫ్ స్టైల్ డిజీజ్ వచ్చింది, లేకపోతే నేను జీవితంలో ఎదగలేకపోయాను, గ్రోత్ లేకపోయింది, సక్సెస్ లేకపోయింది, నేను చదువులో వీక్ అయిపోయాను, లేకపోతే నా గోల్స్ నేను రీచ్ అవ్వలేకపోయాను. దీనికి కారణం ఏంటంటే మనం కదలటం మానేసామన్నమాట, కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోయాం. నేను మంచి స్టోరీ చెప్తాను. సో మనందరికీ చేపలు అంటే ఇష్టం కదా చాలామందికి, అందరికీ అంటే అందరికీ కాదు తినేవాళ్ళకి. ఓకే, సో జాపనీస్ కూడా మనలాగే చేపలు చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే చేపలు ఎక్కువ తింటారు కాబట్టి బోట్స్ మీద వాయేజ్ అంటారు, వాయేజ్ ఫిషింగ్ అంటే కొన్ని రోజులకి వెళ్ళి ఫిష్ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే కొన్ని రోజులు 6 to 7 to 8 9 10 డేస్ అట్లా వెళ్ళి వచ్చినప్పటికీ ఫిష్ పాడైపోద్ది అని చెప్పి వాళ్ళు ఐస్లో పెట్టి తీసుకొచ్చేవారు. సో ఈ ఫిష్ మార్కెట్కి వచ్చినప్పుడు ఏమైందంటే ఆ ఫిష్కి అంత టేస్ట్ లేకపోవడం, అదేవిధంగా కొనేవాళ్ళు కూడా లేకుండా పోయారు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు తెలివిగా ఆలోచించి జాపనీస్ ఏం చేశారంటే ఫిష్ని పట్టిన తర్వాత పెద్ద పెద్ద ట్యాంక్స్లో వేసి వాటర్ వేసి దాంట్లో ఉంచి తీసుకొచ్చి అమ్మడం మొదలుపెట్టారు. ఫస్ట్లో నొవాలిటీ కదా, ఇన్నోవేషన్, లైవ్ ఫిష్, దీనికి ఒక మంచి ఆదరణ ఉండేది, సేల్ కూడా బాగా జరిగింది. తర్వాత అది కూడా జాపనీస్కి నచ్చకుండా పోయింది. ఏంటంటే ఈ ఫిష్ ఏం చేసిందంటే ట్యాంక్లో కిందకెళ్ళి, ట్యాంక్ కదా ఏరియా చిన్న, కిందకెళ్ళి పడుకోవడం లేకపోతే రెస్ట్ తీసుకోవడం మొదలుపెట్టింది. సో ఏంటంటే మూమెంట్ లేకపోవడం వల్ల, వాటర్లో మూమెంట్ లేకపోవడం వల్ల ఏమైంది, ఫిష్కి మళ్ళా టేస్ట్ పోయింది. మనకు కూడా కొన్ని సందర్భాల్లో ఇలా అనిపిస్తూ ఉంటుందండి. ఏంటంటే మనం చేపలు కొన్నప్పుడు ఏంటంటే ఎండాకాలంలో బాగా పెద్ద పెద్ద పాండ్స్లో ఉండే ఫిష్ ఏంటంటే పైకి రావండి, ఎండకి పైకి రావు, ఎండ వల్ల పైకి రావు, కిందే ఉంటాయి. అవి ఉండడం వల్ల ఏమవుతుందో టేస్ట్ తగ్గిపోతుంది. ఇది నేచురల్ ఫినామినా. సో అప్పుడు మళ్ళీ దీనికి కూడా గిరాకీ లేదని చెప్పి కనిపెట్టిన తర్వాత ఏం చేశారంటే జాపనీస్ అదే ఒక పాండ్లో ఒక పెద్ద చేపను వదలటం మొదలుపెట్టారు, షార్క్ లాంటి ఒక పెద్ద చేపని. అప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి. ఇప్పుడు ఏమైందంటే ఆ షార్క్ తినడానికి వస్తుందని చెప్పి భయంతో ఏంటంటే మిగతా చేపలు కూడా కంటిన్యూస్ మూవ్ అవటం మొదలుపెట్టింది. సో ఏంటంటే ఆ ఫిష్ యొక్క క్వాలిటీ పెరిగింది, అక్కడ టేస్ట్ పెరిగింది, దీనికి మంచి మార్కెట్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ మన జీవితంలో కూడా ఇంతేనండి, మనం సెడిమెంట్ అయిపోయి కిందకి వెళ్ళిపోయి కంఫర్ట్ జోన్లో ఉంటే మనకి వాల్యూ ఉండదు. ఇక్కడ ఆ చేపని చంపి తిన్నా సరే దానికి వాల్యూ పెరిగింది. యాక్చువల్గా కోసి తిన్నా సరే వాల్యూ పెరిగింది, చేపని కోసి తిన్నా సరే చేపకు వాల్యూ పెరిగింది. ఎందుకంటే బికాస్ ఇట్ వాస్ మూవింగ్, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావటం. సో మన జీవితంలో కూడా ఇదే ఎగ్జాంపుల్ తీసుకోవాలని, మనం ఏంటంటే కూర్చున్న చోట ఉండిపోకుండా, చేసిన పని చేశానని చెప్పి అలసిపోకుండా, మనమే పోటీ చేసుకొని, మన మీద మనమే ఛాలెంజెస్ విసురుకొని, మన సక్సెస్ని అక్కడితో ఎండ్ చేయకుండా, మన సక్సెస్కి మనమే ఒక ఛాలెంజ్ లేకపోతే బెంచ్ మార్క్స్ పెట్టుకొని మనం ముందుకెళ్ళి సక్సెస్ ఒక ఎండ్ కాదు, ఒక ఫుల్ స్టాప్ కాదు, ఒక జర్నీ అనేది మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో మన సక్సెస్కి మనమే కాంపిటీటర్స్ అవ్వాలి. ఎప్పుడైతే మనం అవుతామో మన జీవితంలో ముందుకెళ్ళగలమండి. మనకేంటంటే సో ఇలా ఈ జాపనీస్ స్టోరీ మన జీవితంలో మనకు కూడా మన వెనకాల పరిగెట్టే ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్ ఈ ముందు ఆలోచించండి. ఆ మోటివేషనల్ ఫ్యాక్టర్ అనేక విధాలుగా మన జీవితంలో రావచ్చు. మన పేరెంట్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, మన స్టాఫ్ అవ్వచ్చు, మన బాస్ అవ్వచ్చు, లేకపోతే మన సమాజం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు మనకు మోటివేషనల్ ఫ్యాక్టర్. ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, స్ట్రెస్ కూడా, ఒత్తిడి మంచిదా కాదా అని అడిగితే చాలామంది అంటారు ఒత్తిడి నాకు వద్దు, ఒత్తిడి నాకు ఇష్టం కాదంటారు. కానీ గుడ్ స్ట్రెస్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఆ ఒత్తిడి ఉందో ముందుకెళ్తారు. ఉదాహరణకి పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి, చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ వద్దంటారు. సో కోవిడ్ వచ్చిన తర్వాత నేను అనేక ట్రైనింగ్స్కి వెళ్ళినప్పుడు పిల్లలు నాతో ఇంటరాక్ట్ అవ్వడం చెప్పారు, సార్ మాకు ఎగ్జామ్స్ లేకుండా ఆ కోవిడ్ బ్యాచ్ అయితే ఎంత బాగుండు అనే పిల్లలను చూశాను. కానీ ఒకటి అర్థం చేసుకోండి, ఆ కోవిడ్ బ్యాచ్లో ఉండే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువైనాయి. చాలా కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినప్పుడు కోవిడ్ బ్యాచెస్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ అని చెప్పడం కూడా చూసాం. సో ఏంటంటే ఎగ్జామ్స్ అనేది అవసరం అడిగితే గుడ్ స్ట్రెస్ అనమాట, అది చెప్పడానికి ఇది చెప్పాను. గుడ్ స్ట్రెస్ మన జీవితంలో మన కొలబద్ద, మనం ఎక్కడి వరకు సక్సెస్ సాధించాము, మన జీవితంలో ఎంత ఎదిగాము అన్నది. ఎగ్జామ్స్ లేకపోతే పిల్లలు చదువుతారండి చెప్పండి? మనం అనుకున్నట్లు ఆ ఫిష్ లాగా కింద సెటిల్ అయిపోతారు, ఎక్కడో చోట హ్యాపీగా టీవీ చూస్తూ సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ ఉన్నాయి, చిన్న ఒత్తిడి ఉంది కాబట్టి వాళ్ళు చదవడం మొదలుపెట్టారు, సక్సెస్ సాధించాలని చూశారు. ఇది పిల్లలు ఎగ్జాంపుల్ ఇచ్చారు. మన జీవితంలో మన సక్సెస్ కూడా ఇలాంటిదే అండి. చిన్న చిన్న ఒత్తిళ్ళు, చిన్న చిన్న మోటివేషన్ సెల్ఫ్ వేసుకుంటే మనం జీవితంలో సక్సెస్ సాధించగలం. ఏమంటారు? థ్యాంక్ యూ.